నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అక్రమ మత మార్పిడులకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకు అనంటే ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలకు సంబంధించి మత మార్పిడుల వల్ల వాళ్ళ కల్చర్లో తేడా వచ్చి అనేక గొడవలకు విధ్వంసాలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ మత మార్పిడులకు చెక్ పెట్టాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఆలోచన చేసిందే తడవుగా ఆ బిల్లులను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అస్సాం ప్రభుత్వం కూడా అక్రమ మత మార్పిడులకు సంబంధించి హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ బిల్ 2024ను చట్టం చేయడానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో పార్లమెంట్ అఫైర్స్ మంత్రి పీయూష్ హజారికా ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తరపున ఆయన దీన్ని ప్రవేశపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దీని లక్ష్యం ఏంటంటే దేశ విదేశాల నుంచి వచ్చి మంత్రాల ద్వారా వాళ్ళ వ్యాఖ్యల ద్వారా మీ జబ్బులు నయం చేస్తాం, మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాం, కళ్ళు కనబడిన వాళ్ళకు కళ్ళు కనబడేలాగా చేస్తాం, నడవలేని వాళ్ళను నడిపిస్తాం, కూర్చోలేని వాళ్ళను పరిగెత్తిస్తాం, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ సేవ అనే ముసుగులో అరే మా తప్పేముంది, మేము చేసినాం, వాళ్ళకి అంతకుముందు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఆరోగ్యం బాగైంది, అరే మీ దేవుడి వల్లే బాగైందని వాళ్ళు మతంలో చేరిపోతారు. మేమేం చేస్తామంటే అది తప్పు. ఒక మనిషి బలహీనతను అడ్డం పెట్టుకొని ఒక మతం నుంచి ఇంకో మతంలోకి తీసుకెళ్తే ఆ తరువాత ఈ రోజు కాదు, దాని ప్రభావం కొన్ని రోజుల తర్వాత చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటుంది. దీనికోసం విదేశాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి కొన్ని పేర్లు పెట్టుకొని ఆ పేర్ల ద్వారా గ్రామాలకు తిరుగుతూ ఆ గ్రామంలో ఉన్న నేపథ్యాలు, ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను అడ్డం పెట్టుకొని మత మార్పిడులు విచ్చలవిడిగా చేస్తున్నారు. మీ పాపం దొలగాలన్నా, లేకపోతే మీకున్న బాధలు పోవాలన్నా, మీకు స్వర్గ ప్రవేశం కావాలన్నా ఈ ఒక్క పదం చదవండి, ఈ ఒక్క వాక్యం చదవండి, లేదా మీరు మమ్మల్ని నమ్మండి. ఎవరైనా సరే ఒక విషయాన్ని పదే 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 మెదడులోకి జొప్పించడం ద్వారా ప్రభావితం అవుతారు. ఇలాంటి ప్రభావితం చేసే మత మార్పిడులు అనేవి తప్పు. అది ఏ మతం నుంచి ఏ మతంలోకైనా. బాబు గారు, ఇది మీకోసమే చెప్తున్నా. ఎందుకు అనంటే మత మార్పిడులు అనగానే కంకణం కట్టుకొని వరుసగా ఫోన్లు చేయించి ఒకే మతానికి ఆపాదించి నేను చెప్పాను అని చెప్పి మీరు చేశారు కదా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాసెస్లన్నీ మా మతానికి సంబంధించినవే, నువ్వు మా మతం కోసమే చెప్పావు అని ఇంకొకసారి మీరు అపోహ పడకుండా ఉండడానికి చెప్తున్నా. ఎవరైనా సరే ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళు, అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, జైన్లైనా, బౌద్ధులైనా, పార్షులైనా, ఎవరైనా సరే ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తే వారికి శిక్ష తప్పదు. మేము చదువుతున్నాం, ఇది చదువుతున్న వ్యాఖ్యలు మీరు కూర్చొని క్లియర్గా వినండి. ఇది వినడం ద్వారా గుడ్డివాడు కళ్ళు తెరిచి చూడగలుగుతాడు, ఇక మూగవాడు మాట్లాడగలుగుతాడు, మూర్ఛ రోగికి మూర్ఛ తగ్గిపోయింది. ఈ రకమైనటువంటి ప్రచారం చేసి ప్రజలను నమ్మిస్తున్నారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళ మతం మార్చడం జరుగుతోంది. దీంట్లో చాలా వస్తున్నాయి. హిల్లింగ్ పేరుతోటి, ప్రేయర్ హిల్లింగ్ అని, ఫేత్ హిల్లింగ్ అని, ఇలాంటి చాలా 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 పేర్లతోటి ఆరోగ్యం బాగు చేస్తాం అని చెబుతూ ఒక రకమైన మోసపూరితమైన మత మార్పిడులకు కారణమవుతున్నారు. ఒక మతాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అధ్యయనం చేసుకొని మతం మారితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఆ రోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజులు వాళ్ళ ఆరోగ్య సమస్యలను ఒక బూచిగా చూపించి ఒక మతం యొక్క ఆచారంలోనో, ఒక మతం యొక్క సాంప్రదాయంలోనో, ఒక మతం యొక్క నమ్మకంలోనో అది జరగదు. మరొక మతం యొక్క వ్యాఖ్యలు చదవడం ద్వారా, మరొక మతం యొక్క ప్రార్థనలు జరగడం ద్వారా, మరొక మతాన్ని నమ్మడం ద్వారా మాత్రమే జరుగుతాయని చెప్పి ఆ రోజు వాళ్ళ మానసిక పరిస్థితిని మత మార్పిడిలకు అడ్డాగా మార్చుకుంటే మాత్రం అది తప్పే. అలాంటి తప్పులు జరగకూడదు. ఇక
మోసం ద్వారా, ఫ్రాడ్ ద్వారా, అబద్ధం చెప్పడం ద్వారా, అలాగే ప్రలోభాలు, ఆకర్షణ, భయపెట్టి ఇలాంటి వాటిల్లో దేని ద్వారానైనా సరే మత మార్పిడి చేసే ప్రయత్నం చేయడం అక్రమం, అన్యాయం. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. మొన్నటికి మొన్న మనం చూసాం, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి తాజాగా మత మార్పిడిపై ఒక బిల్లుని క్యాబినెట్ లో ప్రవేశపెట్టారు. క్యాబినెట్ లో అది ఆమోదం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా అది ఆమోదం పొందితే చట్టం అవుతుంది. గవర్నర్ సంతకంతో అది ఇంప్లిమెంట్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమ మత మార్పిడులకు సంబంధించి గిరిజనులకు ఏదైతే ముఖ్యంగా గిరిజన ఆవాస ప్రాంతాలలో మత మార్పిడులకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు చెక్ పెట్టడానికి, దానివల్ల ట్రైబల్స్కి అంటూ వాళ్ళ సాంప్రదాయం ఉంటుంది, వాళ్ళ పద్ధతులు ఉంటాయి, పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ జీవన విధానం దగ్గర నుంచి. కానీ దాన్ని కూడా, ఆ ఆచారాన్ని, ఆ సంస్కృతిని కూడా నాశనం చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఆ ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లే ముందు చెప్పారు, మేము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మత మార్పిడులకు చెక్ పెడతామని. అదేవిధంగా అధికారంలోకి రాగానే ఈ బిల్లును క్యాబినెట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మతం మార్చాలంటే 60 రోజుల ముందుగా మతం మార్చే వ్యక్తి, అలాగే మతం మారిన తర్వాత 30 రోజుల తర్వాత వీళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి సరైన కారణాలతోటి చెప్పి రావాలి. లేకపోతే దీనికి సంబంధించి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు అస్సాంలో కూడా అస్సాం హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ 2024 బిల్లు ప్రవేశపెట్టారు. మెజారిటీ మంది ఆమోదం కూడా లభించనుందని తెలుస్తోంది. దీనివల్ల అక్రమంగా కూటములుగా ఏర్పడి ఏవైతే మత మార్పులు జరుగుతున్నాయో వాటి మీద అస్సాం ప్రభుత్వం సూపర్ యాక్షన్ తీసుకొని ఉంది. అదేంటో చెప్తా చూడండి. మొదటిసారి ఇలాంటి మోసం చేసిన వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. ఎవరింట్లోనైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటే ఆ ఇంట్లోకి వచ్చి ఒక పుస్తకం పట్టుకొని టకటకా చదివేసి ఆయిల్ రాసో లేకపోతే ఇంకోటో చేసి, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నాం, మీకు ఏదైనా కావాలంటే సహాయం చేస్తాం, మా దేవుణ్ణి నమ్మండి, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఎవరేం చేయగలుగుతారు చెప్పండి, మీరు మా దేవుణ్ణి నమ్మిండ్రనుకోండి ఖచ్చితంగా తగ్గిపోతుంది. అయ్యో ఆరోగ్యం చేయించుకోలేకపోతానరా, పలానా దగ్గర మన క్యాంప్ ఉంది, తీసుకురండి రెగ్యులర్గా అని 1 సారి 2 సార్లు వెళ్ళిన ప్రతిసారి పుస్తకాలు బట్టి చదువుడు, నెత్తి మీద చెయ్యి పెట్టి పాపం మొత్తం వీలే తొలగించినట్టు ఒక బూటకపు ప్రచారం చేసుడు. దీంతో నిజమే కదా, కొంచెం ఆర్థికంగా బాగాలేనప్పుడు సాయం చేసిండ్రు, ఇదేదో బాగానే ఉంది, హాస్పిటల్లో ఫ్రీగా జరుగుతోంది. ఆ ప్రలోభాలు, ఆశలు ఒక మనిషి ఆర్థిక పరిస్థితిని అడ్డం పెట్టుకొని ఎవరైనా మత మార్పిడి చేస్తున్నారని ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేశారో అనుకో, మొదటిసారి అయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా వేసి వదిలేస్తారు. అది కాదు అని ఒక్కసారి శిక్ష అనుభవించి వచ్చినాక బుద్ధి రాకుండా మళ్ళా అదే పని చేసిండ్రు అనుకో, అలాంటి వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయల జరిమానా ఉంటది. ఇది ఇంకొక ఏమంటారు పవర్ఫుల్ ఈ బిల్లులో ఉన్న అంశం ఏంటి అంటే, ఎవరైనా సరే ఇలా ప్రలోభాలకు పెట్టి, ఏమండి మా పక్కింటోళ్ళను ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే ఇగో మేము ప్రార్థనలు చేస్తున్నాం, లేకపోతే మేము పుస్తకాలు చదువుతున్నాం, మేము ఆయిల్ రాసి తగ్గిస్తామని చెప్తున్నాం అని చెప్పేసి పాపం వాళ్ళ ఇంటికి రోజు వచ్చి చేస్తున్నారండి, వాళ్ళేమో అది నిజం అనుకొని ఇగో ఇట్లా ఆయిల్ ఇవన్నీ రాస్తే తగ్గిపోద్దట, ఇక మన దేవుళ్ళు కాదు ఆయనైతే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే తగ్గిపోద్దట అని చెప్పేసి వాళ్ళు కూడా మతం మారాలి అనుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రలోభ పెట్టే కానీ పాపం వాళ్ళు అలా అంటోళ్ళు కాదు, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఇట్లా చేస్తారా అని ఎవరైనా కంప్లైంట్ పెట్టారే అనుకో, వీళ్ళ మీద FIR ఫైల్ చేయడంతో పాటు నాన్ బెయిలబుల్ కేసు, అంటే బెయిల్ స్టేషన్ బెయిల్ ఇచ్చుడో ఇంకో బెయిల్ ఇచ్చో బయటికి తీసుకొచ్చేది లేనే లేదు. నాన్ బెయిలబుల్ కేసుతో FIR నమోదు చేస్తారు. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇటువంటి ఆరోగ్య కూటములు, ముట్టుకుంటే రోగాలు మాయం చేస్తామని చెప్పే వాళ్ళ కోసం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఈ కేసులనే డీల్ చేయడం కోసం ఎస్పెషల్లీ, అంటే అస్సాంలో మత మార్పిడుల ప్రభావం ఎంతవరకు ఉందో చూడండి. ఒక పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులను డీల్ చేయడం కోసం విజిలెన్స్ అధికారిగా ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని నియమిస్తారు. వాళ్ళ పని ఏం లేదు, ఆ ఏరియాలో ఇలా పొద్దున్నే లేవంగానే పని పాట లేకుండా విదేశాల నుంచి వచ్చే సొమ్ముని సంకలో వేసుకొని, ఏ బజార్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారా, ఏ బజార్లో ఎవరి ఆరోగ్య స్తోమత బాలేదా, ఏ బజార్లోకి మేము పొద్దున్నే పోయి ప్రచారం మొదలు పెట్టాలా అనుకొని వస్తారు చూసిండ్రా, వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్.
అలాంటోళ్ళను పట్టుకోవడం, అలా ప్రయత్నాలు చేసేటోళ్లకు చెక్ పెట్టడం. అతని కర్తవ్య విషయంలో ఎక్కడైనా సరే ఇలా గుంపులుగా వెళ్ళిపోయి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ ఇంట్లో ఆయిల్ రాస్తూ పుస్తకాలు పట్టుకొని ప్రమాణాలు చేస్తూ కనిపించినప్పుడు ఈయనెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే టైంలో అక్కడ ఎవడైనా సరే ఈయన మీద అంటే పోలీస్ ఆఫీసర్ మీద జులూం చూపించినా, దాడి చేసినా, ఆయన కర్తవ్య విషయంలో అడ్డుపడ్డా వాళ్ళకి వెంటనే 2 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా. అంటే పోలీసుల చేతిలో సరైన పవర్ ఉందనుకోండి, ఆ పవర్ ద్వారా సమాజంలో అన్యాయాన్ని అరికట్టగలుగుతారు. చాలా వరకు కూడా సమాజంలో అన్యాయాన్ని అరికట్టలేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఏంటి అంటే పోలీసులకు కొంత రాజకీయ నాయకుల ఒత్తిడి. అలాంటి ఒత్తిడి అనే లేని ఒక బిల్లును ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేసినామనుకో వాళ్ళ కర్తవ్యం వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఆ నేపథ్యంలో 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా విధించే పోలీస్ పవర్ని, పోలీస్కో ప్రత్యేక పవర్ని కూడా ఈ బిల్లులో ప్రవేశపెడుతున్నారట. ఇది అస్సాంలోని అయితే దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టగానే అక్కడ అస్సాంలోని క్రైస్తవ సంస్థలు వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అస్సాం క్రిస్టియన్ ఫోరం అనే సంస్థ స్వస్థత కూటమి ద్వారా ఆరోగ్యం ఇస్తాము, కానీ మేము మత మార్పిడి చెయ్యము, మత మార్పిడికి స్వస్థత కూటమికి సంబంధం లేదు, స్వస్థత కూటమి ద్వారా వచ్చి ఆరోగ్యాన్ని బాగవ్వడంతో వాళ్ళు నచ్చి మతం మారుతున్నారు, ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అంటూ దీన్ని వ్యతిరేకిస్తున్నారట ఈ బిల్లు ప్రస్తావన రాగానే అస్సాంలో. అయితే ఇలాంటి వాటికి సంబంధించి అక్కడ సీఎం హేమంత్ బిశ్వ శర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనందరికీ తెలిసిందే. ఎవరు ఏమనుకుంటున్నా కానీ మెజారిటీ ఆఫ్ ప్రజలకు ఏది న్యాయం అనిపిస్తుంది అనే విషయంలో ముక్కుసూటిగా వెళ్ళిపోతూ ఉంటారు. వీటిని ఎలా డీల్ చేయాలి అనేది కూడా ముఖ్యమంత్రికి బాగా తెలుసు. దృఢమైన ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన గట్టి నిర్ణయాలను తీసుకోవడంలో ఈయన ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ముఖ్యమంత్రులంతా కూడా ప్రలోభాలకో లేకపోతే లంచాలకో లేకపోతే వెనక నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికో కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక యోగిలాగా, ఒక యోగి ప్రభుత్వం లాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం మనం, హిమాచల్ ప్రదేశ్ చూసాము, అస్సాం చూసాము, రాజస్థాన్ చూస్తున్నాము, అండ్ ఇటు యూపీ చూస్తున్నాము. ఇలా ఈ ప్రభుత్వాలన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ప్రజలకు అన్యాయం ఎక్కడ జరిగినా వాటి విషయంలో ప్రత్యేక చట్టాలను తీసుకురావడంలో ఎవరు ఏమనుకున్నా పర్లేదు. రేపన్న రోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మేము గెలుస్తామా గెలవమా అనేది తర్వాత సంగతి. ఈ రోజు మేము చట్టం చేసేస్తే ఆ చట్టం ద్వారా మేమున్నా లేకపోయినా ఆ రాష్ట్రంలో ఆ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉంటుందనే ఆలోచనలతో మాత్రమే వెళ్తున్నారు. ఇక అభ్యంతరాలు లెక్క చేయకుండా ఈ బిల్లు చట్టంగా ఆమోదం పొందిన తర్వాత అమలు చేయడంలో వెనుకడుగు కూడా వేయమని తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యంగా అస్సాంలో ఉండే తీవా, కార్బీ, బోరా, రాబా, కాశీ, జయంతి, మీరి తెగలన్నీ ఉన్నాయి. వీళ్ళంతా కూడా స్వస్థత కూటముల ద్వారా ఈ తెగల మీద ప్రలోభాలు ఎక్కువగా కనబడుతున్నట్టుగా అక్కడ అధ్యయనంలో బయటపడినట్టుగా తెలుస్తోంది. వీటిని అరకట్టడానికి ఈ బిల్ ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పాను కదా, అస్సాం హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ 2024 బిల్, ఈ బిల్ ఏదైతే ఉందో వీటిని అడ్డుకట్ట వేయడానికి సాధ్యమవుతుంది అని భావిస్తున్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్లుని మత మార్పిడి విషయంలో ప్రవేశపెట్టారు. అక్రమంగా మతం మార్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అస్సాంలో కూడా మోసపూరితంగా వాగ్దానాల ద్వారా మత మార్పిడి చేస్తే దాన్ని కూడా వ్యతిరేకంగా గలం విప్పడం జరిగింది. ఇది చాలా మంచి బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం కావాలని మనం కూడా ఆశిద్దాం. ఎందుకు అనంటే ఒక మనిషి, మళ్ళీ చెప్తున్నాను, అది ఏ మతం అయినా సరే, ఒక మనిషి ఆరోగ్య పరిస్థితినో, ఒక మనిషి ఆర్థిక పరిస్థితినో, ఒక మనిషి మానసిక స్థితిను అడ్డం పెట్టుకొని మతం మార్పిడిలు చేయడం అనేది ఖచ్చితంగా కూడా చట్టపరంగా వ్యతిరేకమే. దీనికోసం కొమ్ము గాసుకొని విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విదేశీ శక్తుల ద్వారా ఎలా డబ్బులు ఇక్కడికి అందుతున్నాయనే దానికి కూడా ఆధారాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి చట్టాలు వస్తే ఒక మనిషి తన మతం కంటే కూడా ఎదుటి మతంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోనో, లేకపోతే ఆ మతం మీద ఒక అవగాహనకొచ్చో, ఆ మతంకి సంబంధించిన అభిప్రాయం తెలుసుకోనో, ఆ మతంలో ఉన్న మంచి చెడులను ఆలోచించో, ఒక విజ్ఞతతో, ఒక పరిపక్వతతో మతం మారితే తప్పు లేదు. కానీ తనకున్న ఆర్థిక కారణాలు, తన కూతురు పెళ్ళో, తన భార్య ఆరోగ్య స్థితో, తను ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలో, అప్పులో, ఇవి ఒక వ్యక్తి మతం మారడానికి ఎప్పటికీ కారణాలు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో
నిజంగా ట్రైబల్కి సంబంధించిన సాంప్రదాయాలు చూస్తే భలే బాగుంటాయి. నిజంగా చాలా 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 బాగుంటాయి. వాటిని మనం పెంచి పోషించాలి. అలాంటి సాంప్రదాయాలని కాపాడుకోవాలి. కానీ ఈ మత మార్పిడులు ఆర్థికంగా కొంత వెనుకబడ్డ గిరిజనుల మీద వాళ్ళ తండాలలోకి వెళ్ళి మరి వీటిని మట్టుపెట్టే ప్రయత్నం, వాళ్ళ సాంప్రదాయాలను మట్టుపెట్టి ఈ మత విష చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రజల కోరికల మేరకు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం కావాలని మనందరం కూడా కోరుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి.